రైట్ ఇక ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలే కాదు యావత్ దేశం కావచ్చు లేదంటే అంతర్జాతీయంగా ఉన్న చాలామంది కూడా అంటే దీనిపైన సర్వేలు చేయించుకోవడం కావచ్చు లేదంటే గెలుపోటములు ఏ విధంగా ఉంటాయి ఏ అభ్యర్థి ఎట్లా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళకు ప్లస్ ఏంటి మైనస్ ఏంటి వీటి గురించి కూడా చాలా చర్చ జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఒకటి అంటూ కూడా అంటే సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం ఈ సర్వే మరి ఇంటెలిజెన్స్ సంబంధించింది అని అయితే చక్కర్లు కొడుతూ ఉంది. సో దాంట్లో ఏంటి వాళ్ళు తీసుకున్న శాంపిల్స్ ఎన్ని, దాంట్లో ఏ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ స్థానానికి సంబంధించి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే అసెంబ్లీ నియోజకవర్గాలు దానికి సంబంధించి ఆ లోక్సభలో ఉన్న అసెంబ్లీలు కావచ్చు, ఇవన్నీ ఎవరెవరు అభ్యర్థులు ఉన్నాయి, గెలుపోటములు ఏ విధంగా ఉంది, టీడీపీకి ఎక్కడ ప్లస్ అయింది ఎక్కడ మైనస్ అయింది, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక సర్వే రిపోర్ట్ కూడా ఇంటెలిజెన్స్ సర్వే అంటూ కూడా వాళ్ళ పేరు పైన ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, తర్వాత ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, అదేవిధంగా ఎవరు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉన్నాం ఒకటి ఇంటెలిజెన్స్ సర్వే అంటూ కూడా ఒకటి ఇటు సోషల్ మీడియాలో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రీ పోల్ సర్వే కండక్టెడ్ ఆన్ అప్కమింగ్ 2024 జనరల్ ఎలక్షన్స్ ప్రొఫెక్టెడ్ అంటూ కూడా ఒకటి తిరుగుతూ ఉంది. ఇక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి దాదాపుగా 5,000 క్వాలిటీ శాంపిల్స్ కూడా తీసుకున్నారని చెప్తా ఉన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీనికి సంబంధించి సర్వే చేయడం జరిగింది. దాంట్లో గెలుపోటములు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరికి ప్లస్ అయింది ఎవరికి మైనస్ అయింది ఏ విధంగా ఉంది అంటూ కూడా వీళ్ళు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ నోటీస్డ్ ఆన్ ఓవరాల్ అబ్జర్వేషన్లో ఈ పాయింట్స్ అబ్జర్వ్ చేశామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏంటంటే దీంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వ్యతిరేకత కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఒక వేవ్ కూడా చాలా దృఢంగా ఉంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కూడా రాష్ట్రంలో చాలా అధికార పార్టీ పైన అసంతృప్తి నెలకొన్న పరిస్థితి, దానికి సంబంధించినటువంటి దానివల్ల ఇటు టీడీపీ కూడా చాలా ప్లస్ అయింది, అధికార పార్టీకి అప్పటి వరకు ఉన్న వేవ్ కూడా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తోందని దీంట్లో ఇచ్చారు. అట్లాగే టీడీపీ అలియన్స్ ఈజ్ అబౌట్ టు గెట్ 52% ఓటింగ్ అని కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే వైఎస్ఆర్సీపీ ఈజ్ అపియరింగ్ టు గెట్ లిమిటెడ్ టు 40%కే లిమిట్ అయ్యే అవకాశం ఉంది ఇటు అధికార పార్టీ అంటూ కూడా దీంట్లో ఇచ్చారు. ఇక న్యూ ఓటర్స్ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా యూత్ కూడా ఇదంతా కూటమికి పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలయన్స్ పార్టీస్కే వీళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఉన్నట్టుగా వీళ్ళ రిపోర్ట్లో ఉంది. ఎస్పెషల్లీ బెనిఫిషియర్స్ కావచ్చు, ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే పెద్దవాళ్ళు ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ పొందుతున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ ఇటు వైఎస్ఆర్సీపీకి కొంచెం ఆ వర్గాలు కూడా అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ పూర్తిగా ఇక్కడ చూస్తే 52% ఓటింగ్లో అంటే 52% టీడీపీ అలియన్స్కే వీళ్ళు మద్దతు తెలుపుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఏపీకి సంబంధించి ఇటు 40% దీంట్లో ఏదైతే వైఎస్ఆర్సీపీకి అని చెప్తా ఉన్నారు. ఇక బోత్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ కావచ్చు అన్ఎంప్లాయీస్ పూర్తిగా కూడా దీంట్లో కూడా ఈ పూర్తిగా ఈ గవర్నమెంట్ పైన అసంతృప్తిగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత బిజినెస్ కమ్యూనిటీ ఆర్ హోపింగ్ ఫర్ చేంజ్ ఇన్ గవర్నమెంట్లో కూడా చేంజ్ తీసుకురావాలి గవర్నమెంట్ను అంటూ బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, తర్వాత ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా గట్టి దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఈ అధికార పార్టీని తొలగించడానికి. ఇక ఇంపాక్ట్ ఆఫ్ క్యాపిటల్ అమరావతికి సంబంధించిన ఇష్యూ కూడా అధికార పార్టీకి మైనస్ అయిందని చెప్తా ఉన్నారు. ఇటు టీడీపీ కూటమికి ఈ అంశం ప్లస్ అయింది, కూటమి వస్తేనే ఏదో ఒక క్లారిటీ వస్తుంది అనే నమ్మకంతో ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గోదావరి కావచ్చు, ఈస్ట్ గోదావరి, కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ పూర్తిగా కూడా అమరావతి అంశం అక్కడ చాలా దృఢంగా ఉంది. సో ఇటు అధికార పార్టీ పైన వైసీపీ పైన చాలా కోపంగా ఉన్నారు వీళ్ళందరూ అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అట్లాగే టీడీపీ వేవ్ హ్యాడ్ అంటే చూస్తూ ఉంటే నారా చంద్రబాబు నాయుడు
రిలీజ్డ్ ద మేనిఫెస్టో కూడా చాలా ప్లస్ అయింది. ఆ మేనిఫెస్టోలో కూడా చాలా అంశాలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇటు పూర్తిగా కూడా ఇటు కూటమికే పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అధికార పార్టీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో మాత్రం ఎక్కడా కూడా ఉన్న పాతవే కానీ కొత్తగా ఎక్కడ చేసినటువంటి పరిస్థితులు కనిపించలేదని ఇక్కడ ఉంది. తర్వాత ఏదైతే దీంట్లో ఉందో ఇప్పుడు కూటమి తరపున జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు రిలీజ్ చేసినటువంటి అంశాల్లో పూర్తిగా ఓవరాల్గా ఒకసారి చూస్తే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఉచిత సిలిండర్ పథకాలు, ఇక మహిళా ఓటర్ల దృష్టిని కూడా పూర్తిగా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏపీలోని చాలా ప్రాంతాలు తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంటున్నాయి. ఈ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల కూడా తాగునీటి సమస్య చాలా ఉంది. రైతాంగానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. ప్రతి ఇంటికి నీటి కుళాయి పథకం ఓటరు మనోభావాలపై నిశ్శబ్దంగా ప్రభావం చూపుతుందని కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. పూర్తిగా వీటికి సంబంధించి అట్లాగే కొత్త పథకాలు ఏమీ లేవు. ఈ అధికార పార్టీకి సంబంధించి కూడా కొత్త పథకాలు ఏమీ లేవు. వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు కూడా అరకొరగా ఉన్నాయి. ఆ తర్వాత పూర్తిగా కూడా దాంట్లో వ్యతిరేకత, మేనిఫెస్టోలో ఎట్లాంటి మెరుపులు కానీ అట్లాంటివి ఏవీ లేవు. అధికార పార్టీలో ఉన్న మేనిఫెస్టోనే ఏదో తిప్పి పెట్టినటువంటి పరిస్థితి నేపథ్యంలో అధికార పార్టీ పైన వ్యతిరేకత వ్యక్తమైందన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రోడ్డుకు సంబంధించి కావచ్చు, లేదంటే డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, పూర్తిగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. అది ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. రోడ్ నెట్వర్క్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పూర్తిగా ఓవరాల్గా 218 పేజీలతో కూడిన వివరణాత్మక నివేదిక ఇవ్వడం జరిగింది వీళ్ళు. దీంట్లో దాదాపుగా 218 పేజీల